cup launching ceremony function. Welcome to Babu గారిని అట్లాగే అంటే మార్షల్ ఆర్ట్ ప్రొఫెషనల్ స్థాయి కాకుండా అట్లీస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అట్లీస్ట్ తనకు తాను ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఇలాంటి టోర్నమెంట్స్ డెఫినెట్లీ యూత్లో ఈ టైప్ ఆఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్కి అలాగే కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది మా ఉద్దేశం. ఇది మన ఏరియాలో గర్ల్స్లో కూడా దీని మీద కొంత ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయగలిగి వాళ్ళు కూడా కొంత మినిమం ట్రైనింగ్ కనుక ఆర్గనైజ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ మన ఉమెన్ ప్రొటెక్షన్లో మనం ఒక మేజర్ స్టెప్ ముందుకు వేసినట్టు. సో ఇలాంటి ఈవెంట్స్ డెఫినెట్లీ చాలా ఇంకా ఎక్కువ జరగాలి. ఆల్రెడీ మన సిపి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన టార్గెట్స్ ఇచ్చారు. రీసెంట్గా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ కన్స్టిట్యూట్ చేసి మన స్మార్ట్ సిటీ వైజాగ్ స్మార్ట్ సిటీ అవ్వాలి అంటే కనుక ఓన్లీ ఒక యాంగిల్లో కాకోకుండా అన్నింటిలో కూడా అంటే టూరిజం అలాగే ఐటీ స్పోర్ట్స్ క్లీన్లీనెస్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా డెవలప్ చేయాలని. సో అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఒక మంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ కప్ లాంచింగ్ వచ్చాము. ఇప్పుడు వైజాగ్ సిటీ ఒక చాలా మంచిగా మాట్లాడారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ సిటీ పాత గత సీఎం కూడా వచ్చారు. ప్రతి సీఎం కూడా మాట్లాడారు ఇక విశాఖపట్నంలో కొంచెం ఒక స్టేడియం కానీ వేరే స్పోర్ట్స్ సిటీ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు అది చూస్తే చాలా ఈవెంట్స్ అక్కడ అది క్రికెట్ కానీ తర్వాత అక్కడ స్కేటింగ్ కానీ అక్కడ కూడా పార్క్లో చాలా మంచి ఎదుర్కొంటారు స్కేటింగ్కి. ఇప్పుడు మొన్న కూడా అది ఈ జిల్లా వచ్చి చాలా వేరే వేరే ఈవెంట్స్కి అక్కడ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చాలా సక్సెస్ లాట్ ఆఫ్ పీపుల్ కీప్ బ్రింగింగ్ లారెన్స్ విశాఖపట్నం సిటీకి ఇది ఉండాలి. అండ్ కరాటే ఇప్పుడు అది నేను ఇక్కడ ఇంటర్నెట్లో కూడా చూసాము. ఇప్పుడు కూడా ఒలింపిక్స్ కొంచెం ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు అన్ని ప్రిఫరెన్స్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఒలింపిక్స్లో లేరు. బట్ ఐ థింక్ వీ షుడ్ ఆల్ హ్యావ్ ఫర్ దిస్ ఆల్ ది ఆస్పిరెంట్స్ should try for this, how the federation